ఈ రోలో ఉన్నాయి మొత్తం కూడా ప్రతిదానికి కూడా పర్ డేకి వచ్చేసి 300 బాట్ అనమాట. పోలీసులు ఉన్నారనమాట. ఫైన్ వేశారు. ఫైన్ అంటే లంచం తీసుకున్నారు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీకెండ్ ట్రావెలర్. సో ఈరోజు వచ్చేసి పటాయాలో డే 2 అనమాట. అండ్ నేనైతే నిన్న మలేషియా నుంచి పటాయా అయితే వచ్చాను. ఆఫ్టర్నూన్ వచ్చాను అనమాట. సో వచ్చాక కొంచెం టైమే ఉంది. సో కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దగ్గరలోనే జస్ట్ ఒక 200 మీటర్స్లో అయితే ఒక బీచ్ అయితే ఉంది. బ్యూటిఫుల్ బీచ్. అంటే మెయిన్ పటాయా బీచ్ వేరు, దానికి దగ్గరలో ఇంకొక బీచ్ ఉందన్నమాట. ఇక్కడికి క్రౌడ్ చాలా తక్కువ వస్తారు. సో అక్కడైతే స్పెండ్ చేశాను నిన్న ఈవినింగ్. సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఒక ఇంగ్లీష్ అతను, అంటే ఇంగ్లాండ్ అతను అనమాట. సో అతను కొన్ని థాట్స్ అయితే షేర్ చేసుకున్నాడు ఇండియన్ పీపుల్ గురించి. అతను ఇండియాలో చాలా ప్లేసెస్ అయితే కవర్ చేశాడనమాట. సో వాటి గురించి కొన్ని షేర్ చేసుకున్నాడు. సో ఆ వీడియో చూడండి. ఇంకోటి ఏంటంటే నిన్న ఈవినింగ్ వచ్చాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ చూపిస్తాను చూడండి. నిన్న ఈవినింగ్ ఇక్కడికి వచ్చినప్పటికి వాటర్ అయితే ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ తడిగా ఉంది కదా, ఇక్కడ వరకు ఫుల్గా వచ్చినాయి అనమాట. అండ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి 9:30 అవుతుంది. సో ఇప్పుడు చూస్తే చూడండి వాటర్ ఎక్కడ దాకా పోయినాయో. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా ఇవి బాక్సుల్లాగా, ఇవన్నీ కూడా నీళ్ళల్లో తేలాడుతూ ఉన్నాయి అనమాట. మీరు చూడవచ్చు వాటర్ యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా దూరం పోయింది వెనక్కి. ఇక్కడ కనిపించే రాళ్ళు అయితే నిన్న ఏం కనపడలేదు, ఇప్పుడు మొత్తం కనిపిస్తున్నాయి. వావ్, స్కై అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నేను పటాయా మెయిన్ బీచ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అవతల ఇంకొక షీ షేప్ బీచ్ లాగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేది మెయిన్ పటాయా బీచ్ అనమాట. సో దీని పేరు వచ్చేసి కాజీ బీచ్ అంటారు. ఇక్కడ రాళ్ళు చూస్తే నాకు కొంచెం డిఫరెంట్గా కనిపించినాయి. చూడండి, ఇక్కడ ఇద్దరు వచ్చేవారు ఏంటో తీసుకుంటున్నారు, ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు వీటి నుంచి. చూస్తున్నారు కదా, ఒకరి చేతిలో ఏదో గరిటెలాగా ఉంది, ఒకరి చేతిలో ఏమో తీసి దాంతో గరిటెతో తీసి బకెట్లో వేసుకుంటున్నారు అనమాట. మేబీ ఏదో ఫుడ్ ఐటమ్ అయి ఉంటుంది, ఇక్కడ నుంచి తీస్తున్నారు, తీసి వండుకుంటారేమో. అండ్ ఇక్కడ రాళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో వెరైటీగా. వీటిని కోరల్స్ అంటారు అనుకుంటా, ఇవేననుకుంటా కోరల్స్. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. సో ఇక్కడ ఉన్న అన్ని రాళ్ళ మీద కూడా ఇలానే ఉన్నాయి అన్నమాట. ఓ చాలా షార్ప్ ఉన్నాయి. చెప్పులు కానీ షూస్ కానీ లేకుండా నడిస్తే మొత్తం గుచ్చుకుపోతాయి. చాలా ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉన్నాయి అన్నమాట. సో ఊరికే ఇట్లా ఎక్కేసామనుకోండి చెప్పులు లేకుండా, ఖతం అయిపోయినట్టే. ఇక మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇంకొక ఇద్దరు వచ్చారు కలెక్ట్ చేసుకోవడానికి వీటిని. వీళ్ళు ఇక్కడే ఉండే లోకల్స్ అనుకుంటా. చూస్తున్నారు కదా, నార్మల్ షూస్ కానీ లేదంటే చెప్పులు కానీ వేసుకుంటే సరిపోదు, వాళ్ళు రబ్బర్ వేసుకొని పోతున్నారు, లేదంటే గుచ్చుకుపోతాయి అవి. సో బేసిక్గా ఇవి కలెక్ట్ చేసిన తర్వాత వండుకొని తింటారంట. వాళ్ళని అడిగాను ఫుడ్ ఇది అంటే అవునన్నారు. అదిగోండి చూస్తున్నారు కదా. ఓకే, వాళ్ళు ఏదో మార్కింగ్ పెట్టుకున్నారు, ఏదో ఒక బాటిల్కి ఒక రాయికి బాటిల్ కట్టారనమాట. సో మేబీ అక్కడ వరకు కలెక్ట్ చేసినట్టున్నారు. సో ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఈరోజు మార్నింగ్. అలానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద ఆవిడ ఏదో తవ్వుతున్నట్టుగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఇసుకలో గవ్వలు ఉంటాయి కదా, సో వాటిని వేరి పక్కన పెడుతుంది అనమాట. ఆ గవ్వల్లో మీరు చూడొచ్చు అవి మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఇది కూడా సీ ఫుడ్ అనమాట, వీటిని వండుకొని తింటారు ఇక. అండ్ ఇక్కడ ఈ చిన్న బీచ్లోనే మనం ఇదిగోండి ఇక్కడ కూర్చొని కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి పర్ డేకి 100 బాత్, అంటే ఒక 230 రూపీస్ అనమాట. 1 అవర్ కూర్చో, 2 అవర్స్ కూర్చో, డే మొత్తం కూర్చో. ఇక స్టెప్స్ అయితే పైకెక్కి హాస్టల్కి అయితే వెళ్తున్నాను. సో వ్యూస్ వస్తున్నారు కదా, అద్రిపోలా ఒక రేంజ్లో ఉంది వ్యూ. చూస్తున్నారు కదా, చిన్న బీచ్ అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. అండ్ ఇలా అయితే వచ్చామన్నమాట పైకి స్టెప్స్ పట్టుకొని. నేనున్న హాస్టల్ వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ కలర్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో దాని పక్కన బిల్డింగ్ అనమాట. అండ్ అక్కడ నుంచి వచ్చాము. అండ్ ఇదిగోండి ఇక్కడ ఫారెస్ట్ ద స్కై అని ఉంది కదా, దీని పక్కనే ఇక్కడ దారి ఉందన్నమాట కిందకి. సో అటు నుంచి కిందకి దిగితే డైరెక్ట్ బీచ్. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఫేమస్ ద చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే ఉంది. నేనున్న హాస్టల్ వచ్చేసి ఇదనమాట. హాస్టల్ నేమ్ వచ్చేసి ఫ్రెండ్స్ స్టేషన్ హాస్టల్ అండ్ కేఫే. సో హాస్టల్ పర్లేదు, బాగానే ఉంది, చూపించాను కదా వీడియోలో. సో అండ్ దాని పక్కనే మనకి రెండో షాపే మనకి ఇక్కడ బైక్స్ అయితే రెంట్కి ఇస్తారనమాట, ఇక్కడ ఉంది. అండ్ ఎదురుగా
ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకా 2-3 చోట్ల అయితే బైక్స్ అయితే రెంట్కి ఇస్తున్నారు. ఇది పక్కనే ఉంది కదా అని ఆల్రెడీ బైక్ రెంట్కి తీసుకున్నాను. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా, ఇదే అనమాట. ఈ బైక్ అయితే రెంట్కి తీసుకున్నాను. ఈ రోలో ఉన్నాయి మొత్తం కూడా ప్రతిదానికి కూడా పర్ డేకి వచ్చేసి 300 బాట్ అనమాట. పర్ డే అంటే మనం ఎప్పుడు తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే అదే టైంకి ఇవ్వాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి 200 బాట్లు, కొంచెం చిన్న బైకులు. సో నేను ఒకేసారి ఇది బాగానే ఉంది కదా అని తీసుకున్నాను ఒకటి, ఈ వైట్ కలర్ది. సో పర్లేదు, 300 బాట్లు అంటే తక్కువే. అండ్ మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్ కూడా ఇచ్చాడు. నీట్గా పెట్టుకొని మనమైతే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేద్దాం. నేనున్న హాస్టల్ దగ్గర నుంచి బిగ్ బుద్ధ టెంపుల్ అయితే చాలా దగ్గర. సో బైక్ వేసుకొని ఇక్కడ స్టార్ట్ అయ్యాను. అండ్ ఇదిగోండి కొంచెం ఘాట్ రోడ్ లాగా స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. చలో అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇక బండి మీద కాబట్టి వీడియో మోస్ట్లీ రికార్డ్ చేయలేను. నేను అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 1 మినిట్ కూడా కాలేదు. జస్ట్ చిన్న కొండ అనమాట. సో ఇదిగోండి పైకి వచ్చాక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బిగ్ బుద్ధ పటాయా సిటీ షోన్పూరి అని బోర్డు అయితే ఉంది. చలో ఇదిగోండి మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. సో ఇక్కడ కార్ అనే అంటున్నారు బైకులను కూడా. దగ్గర అనమాట, చాలా దగ్గర. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. వెహికల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఏరియా అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ రావాల్సింది. నాకు ఈ బైక్ ఇవన్నీ చూసుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. సో అందుకే కొంచెం క్రౌడ్ అయితే ఉంది. లేదంటే ఈ టెంపుల్కి అయితే ఎర్లీ మార్నింగ్ వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సో టెంపుల్ లోపలికైతే చెప్పులు లేకుండా రావాలి అట్లా అన్నట్లు ఏం లేదు. చెప్పులు వేసుకొని వస్తున్నారు టెంపుల్లోకి. అండ్ ఇవి పక్కన ఉన్నాయి అన్నమాట. మెయిన్ బుద్ధ బిగ్ బుద్ధ టెంపుల్ పక్కన ఇలా ఉంది విగ్రహాలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుద్ధుడిని పూజిస్తారనుకుంటా. ఇక్కడ చూడొచ్చు, ఇదేమో థర్స్డే అంట. అండ్ ఇలా ఉన్న బుద్ధుడేమో ఫ్రైడే అంట. అలాగే సో ప్రతిరోజుకి ఒక్కొక్క బుద్ధుని స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడైతే స్లీపింగ్ బుద్ధ ఉంది చిన్నది. ఇది కాకుండా ఇంకొక టెంపుల్ ఉంటుంది
ఓన్లీ డెడికేటెడ్ టు స్లీపింగ్ బుద్ధ అనమాట. చాలా పెద్ద విగ్రహం ఉంటుంది అక్కడ. సో ఇది వచ్చేసి ట్యూస్డే అంట. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం థాయ్ భాషలోనే ఉంది. ఏదన్నా అర్థం చేసుకుందామంటే మొత్తం థాయిలోనే ఉంది. కనీసం ఎక్కడ ఇంగ్లీష్లో లేదు, చిన్న చిన్న పదాలు తప్ప. అండ్ మనకి ఈ కార్నర్ నుంచి ఒక బ్యూటిఫుల్ సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది, చూడవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు డబ్బులు అయితే వీటికి గుచ్చుతున్నారనమాట. ఏదో పొలాలకు పెట్టి ఇక్కడ స్టిక్స్ లాగా ఉంటే వాటికి పెట్టి ఇక్కడ గుచ్చుతున్నారు. మోస్ట్లీ అన్నీ కూడా 20 రూపీస్ అంటే 20 థాయ్ బాట్స్ అయితే గుచ్చుతున్నారు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇదిగోండి మొత్తం అవే. డబ్బులు అక్కడ ఉన్నాయి. అండ్ ఇలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదో బుట్టలాగా తయారు చేశారు. అండ్ దీంట్లో కూడా డబ్బులు అయితే వేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారా, టెంపుల్లోకి వస్తా కూడా సిగరెట్ తాగుతుంది. లోకల్స్ చూసి కొంచెం అరిచారని పడేసింది ఇక. బిగ్ బుద్ధా నుంచి నేను ప్రజెంట్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనే మ్యూజియంకి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళే దారిలో మనకి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఘాటు, చిన్న సైజు ఘాట్ ఉంది కదా, అది దిగేటప్పుడు మనకి సిటీ అయితే కనిపిస్తుంది. సో శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళే దారిలో నాకు టెర్మినల్ 21 అయితే కనపడింది. పటాయాలో ఒక ఫేమస్ షాపింగ్ మాల్ అనమాట ఇది. అండ్ బిగ్ బుద్ధ టెంపుల్ నుంచి మనకి శాంక్చురీ ఆఫ్ ట్రూత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 9 కిలోమీటర్స్ అయితే ఉంది. 8.9 to 9 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నేనైతే ఆన్ ద వేలో ఉన్నాను. ఇంకా ఇది వచ్చేసి పటాయా బీచ్ రోడ్ అంటారు. మెయిన్ బీచ్ రోడ్ అయితే ఇదే. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇది. ఎక్కువ మంది ఇక్కడే ఉంటూ ఉంటారు వచ్చి. సో నేనైతే యాక్చువల్గా శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళకుండా రిటర్న్ వెళ్తున్నాను. ఎందుకనేది తర్వాత చెప్తాను. సో టెర్మినల్ 21 దగ్గర అయితే పోలీసులు ఉన్నారన్నమాట, ట్రాఫిక్ పోలీసులు. సో ఆపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదు మనకి. యాక్చువల్గా థాయిలాండ్లో తిరగాలంటే మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ నాకైతే ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ ఇంటర్నేషనల్గా లేదు. ఈవెన్ ఇండియాది కూడా నేను యాక్చువల్గా రూమ్లో పెట్టి మర్చిపోయాను ఇక్కడ హాస్టల్లో. సో ఫైన్ వేశారు. ఫైన్ అంటే లంచం తీసుకున్నారు. అందుకోసం నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళే దారిలో పటాయా బీచ్ రోడ్ దగ్గర అయితే మనకి మెక్డొనాల్డ్స్ అయితే ఉంటుంది. సో అక్కడ కూర్చున్నాను ప్రస్తుతానికి. ఒకేసారి టైం అయితే 1:30 అవుతుంది. ఇక లంచ్ చేసి వెళ్దామని ఇక్కడ మెక్డొనాల్డ్స్కి అయితే వచ్చాను. ఫుడ్ విషయంలో మలేషియాలో బాగా ఇబ్బంది పడ్డాం కానీ థాయిలాండ్లో అయితే కొంచెం పర్లేదు. యాక్చువల్గా థాయిలాండ్లో 7-Elevens చాలా ఉంటాయి. దాంట్లో రైస్ ఐటమ్స్ అయితే చాలా రేర్గా ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ పటాయాలో అయితే అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఫ్రైడ్ రైస్, చికెన్ రైస్ అలాంటివి 7-Elevenలో బాగానే దొరుకుతున్నాయి. సో వాటితో మేనేజ్ చేయొచ్చు. బట్ అది కూడా ఆప్షన్ లేకపోతే మనకైతే మెక్డొనాల్డ్స్ కానీ
కేఎఫ్సి కానీ ఉంటాయి. సో వాటితోటి గడిపేయచ్చు అనమాట.